హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపిస్తున్నాను శారీకి మనము కొంగు పెట్టుకుంటాం కదా, వాటికి టజల్స్ అనమాట ఇవి. నేను ఇలా నెట్ క్లాత్తో నేను వేశాను. అంటే చాలా వేసుకోవచ్చు, నేనైతే ఒక 6-7 వేసాను అనమాట, అక్కడక్కడ అని చెప్పేసి. దీనికోసం మనం ఇలా తయారు చేసి చూద్దాము. దీనికోసం మనకు నెట్ క్లాత్ తీసుకొని దాన్ని మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవచ్చు, లేదంటే ఈక్వల్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని మొత్తము అన్ని పీసెస్లా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. దాన్ని ఫోల్డ్ చేసుకొని ఒకేసారి సర్కిల్ షేప్స్ వచ్చేలాగా అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఒకటేసారి ఫోల్డ్ చేస్తే మనకి కనీసం ఒక 10 సర్కిల్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి సర్కిల్స్ అనేవి డ్రా చేసుకొని ఏదైనా యూస్ చేసుకొని క్యాప్ కానీ గ్లాస్ కానీ ఏదైనా పెట్టుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. అక్కడ ఈజీగా సర్కిల్ నేను చేయగలుగుతాను కాబట్టి నేను ఇలానే కట్ చేసుకుంటున్నాను అప్రాక్సిమేట్గా. ఇలా సర్కిల్స్ అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. నెట్ క్లాత్ కాబట్టి కొంచెం జారిపోతూ ఉంటుంది హ్యాండ్లో నుంచి, కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే ఈక్వల్ షేప్లో వస్తాయి. లేకపోతే కొంచెం సర్కిల్స్ షేప్స్ అనేవి పాడైపోతాయి అన్నమాట. ఓకే, వచ్చిన సర్కిల్స్ అనేసి మనం అన్నీ పెట్టుకుందాము. ఒక్కొక్క ఫ్లవర్కి ఒక 5 సర్కిల్స్ తీసుకోవాలి. ఇలా సర్కిల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకున్నాము. ఈ ఫ్లవర్స్ కోసమని మనము సూది తీసుకొని దానికి దారం ఎక్కించుకొని దాన్ని ఇట్లా మనము సర్కిల్ని హాఫ్ మూన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని దాన్ని కింద నుంచి ఇలా మనము కిందికి పైకి మనము కుట్టుకుంటూ రావాలన్నమాట. దాన్ని సూదిని ఎక్కించుకుంటూ వచ్చేసి ఒకేసారి గుంజ చేసుకుంటే, అలానే 5 పెటల్స్ పెట్టాలి కాబట్టి ఇలా మనకు 5 సర్కిల్స్ హాఫ్ ఫోల్డ్ చేసుకొని వాటికి కిందికి మీదికి థ్రెడ్ ఎక్కించుకుంటూ వెళ్ళాలి ఆ సూదితోటి. 4th వన్ ఇది కూడా ఎక్కించాక, ఇది 5th వన్ కూడా ఎక్కించాక మన స్టార్టింగ్లో కొంచెం దారం వదిలేసుకోవాలి ముడి దగ్గర. 5th వన్ కూడా అయిపోయిన తర్వాతకి ఇప్పుడు ఆ మిగిలిన దారాన్ని ఆ దాంట్లో నుంచి తీసుకొని ముందు గట్టిగా లాగించుకుంటే మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. దాన్ని మొత్తం మనం కిందికి మీదికి అన్నీ మనం థ్రెడ్డింగ్ చేసుకోవాలన్నమాట. కొంచెము గట్టిగా ఉండేలాగా టాకాలు వేసుకోవాలి. దాన్ని ఫ్లవర్ ఊడిపోకుండా ఉండడానికి. బాగుంది కదండి ఈ ఫ్లవర్ చేసిన తర్వాత ఇలా అన్ని ఫ్లవర్స్ చేసి పెట్టుకోవాలి ముందే. ఒకసారి ఒకటి చూపించడానికి ఒకటే చేస్తున్నాను. దానికి మనకు కావాల్సిన అంటే మన శారీ మ్యాచింగ్ బీడ్స్ కానీ ఇంకా ఏవైనా సరే వేసుకోవచ్చు. నేను వైట్ కలర్ పూసలు అనేవి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకుని కింద నుంచి పైకి మళ్ళీ అనుకున్న తర్వాత పైన కూడా నేను ఒక శారీ టసల్స్కి ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. క్యాప్ పెట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ పూసలు యాడ్ చేసుకొని దాన్ని కుట్టుకుంటున్నాను. ఇలా మొత్తం మన శారీ నిండు కనిపించాలి అనుకుంటే కొంగు మొత్తం కుట్టుకోవచ్చు, లేదు అక్కడక్కడ అనుకుంటే అక్కడక్కడ వేసుకోవచ్చు. కొద్దిగా స్పేస్ ఇచ్చేసుకొని మనము శారీకి పెట్టేసుకొని కింద నుంచి పైకి తీసుకొని కుట్టేసుకోవాలి. ఇలా డిఫరెంట్ మోడల్లో మనము శారీకి టజల్స్ అనేవి వేసుకోవచ్చండి. బయట కూడా దొరుకుతున్నాయి, మనం వేసుకుంటే కూడా ఆ మ్యాచింగ్ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇలా. థ్యాంక్ యూ అండి.